ఆ రాత్రి 11 వేళ మూడో గదిలో ఉన్న పెరుమాళ్ళు భార్యకి చాలా జబ్బు చేసింది. ఆరుగురు పిల్లల్ని కన్నా పెరుమాళ్ళు భార్య కడుపుతో ఉంది. ఆ రోజు మధ్యాహ్నం వంటగదిలో జారిపడింది. చిన్న దెబ్బే అని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో పనంతా చేసుకుంది. భర్తకి, తమ్ముడికి, పిల్లలకి వండి పెట్టింది. అలానే నడునొప్పితో. రాత్రి అయ్యేటప్పటికి నొప్పికి తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలు మొదలుపెట్టింది. రాత్రికి రాత్రి ట్యాక్సీలో వేసుకుని బంగారమ్మని సాయం తీసుకుని పెరుమాళ్ళు భార్యని హాస్పిటల్లో చేర్చాడు. అతని భార్యకి గర్భం పోయింది. చాలా ప్రమాదంగా ఉంది. నెత్తురు చాలా పోయింది. బ్రతకదు అనుకున్నారు 2, 3 రోజులు. ఆ 2, 3 రోజులు పెరుమాళ్ళతో పాటు బంగారమ్మ కూడా ఆసుపత్రిలో ఉండిపోయింది. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోయాడు సుందరం. అతనికి వంట రాదు. మహి తమ ఇంట్లో వండి 2 పూట్ల సుందరానికి, పిల్లలకి తీసుకెళ్ళిచ్చింది. మీకెందుకండి శ్రమ అన్నాడు సుందరం సిగ్గుపడుతూ. తనకంటే మొహమాట పడే సుందరం అంటే మహికి జాలేసింది. కోతుల్లాంటి 6 పిల్లలు. అతన్ని ఎంత వేధిస్తున్నా ఓపిగ్గా ఊరుకుంటున్న ఈ యువకుణ్ణి చూస్తే సానుభూతిగా ఉంది. ఆఫీస్కు సెలవు పెట్టారా అడిగింది మహి. అవునండి, ఇంట్లో అక్కలేదు, బావాలేరు అన్నాడు సుందరం చేతి గోళ్ళవంక చూసుకుంటూ. కొంచెం బొద్దుగా చామన చాయ్తో ఉంటాడు. బస్టాండ్లో నిల్చున్నప్పుడు అతను పలకరించడం అప్పుడప్పుడు జరుగుతుండేది. ఆ రోజు బావ కోసం చీకట్లో అంత దూరం కొడంబాకం దాకా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాడు. ఈ ఫ్లాట్స్లో యువకుల్లాగా పని పాటాలేని జులాయిగా తిరిగే వ్యక్తి కాదు. ఏమన్నా హెల్ప్ కావలిస్తే అడగండి, నేను ఇంట్లోనే ఉంటాను. మీకు కాలేజ్ లేదా? ఉంది, గంట కంటే క్లాస్ లేదు. 11కి వచ్చేస్తాను అంది మహి. చాలా థ్యాంక్స్ అండి అన్నాడతను సిగ్గుపడుతూ. 11కి ఇంటికొచ్చి మహి అన్నం వండి పంపింది. అప్పటికే అతను పిల్లలకు అన్నం వండేశాడట. వద్దు అని వెనక్కి పంపాడు. రాత్రి కుంచుకోండి అని గిన్నె తిరిగి పంపింది మహి. ఆ రాత్రి రాముడు ఇంటికి రాలేదు. బంగారమ్మ ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. ఆసుపత్రికి దగ్గరున్న హోటల్లోంచి అన్నం తెచ్చి పెడుతున్నాడు పెరుమాళ్ళు. ఎలా ఉందట అడిగింది సాయంత్రం పిల్లలతో పాటు ఆసుపత్రి నుంచి వస్తున్న సుందరాన్ని చూసి. పిల్లల కోడిలా ఉన్నాడు సుందరం. రైలు బండిలాగా ముందు సుందరం, ఆ పైన సైజుల వారీగా పిల్లలు నడిచొస్తుంటే తమాషాగా ఉంది మహికి. ఇంట్లో అత్తలేదు, బావింకా టూర్ నుంచి రాలేదు. ఒంటరిగా కూర్చుని కూర్చుని విసుగ్గా ఉంది. పర్వాలేదు, డేంజర్ జోన్ దాటింది అన్నాడు సుందరం. కాసేపటికి తలుపు తట్టిన చప్పుడైతే తలుపు తీసింది. చీకటి చీకటిగా మసక మసగ్గా ఉంది కారిడార్. అక్కడ ఎప్పుడూ దీపాలుండవు. గుమ్మంలో సుందరాన్ని చూసి క్షణంపాటు కంగారు పడి భయపడింది. అతను ఆ మసక చీకట్లో గుమ్మం వెనకగానే నిల్చుని, సారీ, కాస్త మజ్జిగుంటే ఇస్తారేమోనొచ్చాను, పాలు పెరుగవలేదు అన్నాడు నెమ్మదిగా. ఉండండి ఇస్తాను అంటూ గిన్నెలో మజ్జిగ పోసిచ్చింది. కొద్దిగా సాంబారుంది, పట్టుకెళ్తారా అడిగింది మహి. ఇవ్వండి అన్నాడు సుందరం. చిన్నపిల్లవాడు సాంబారు కావాలని గీరపెట్టి ఏడుస్తున్నాడు. మహి సాంబారు అనేటప్పటికీ సుందరానికి కొండంత బలం వచ్చింది. ఆ మరనాడు ఉదయం వేళ బంగారమ్మ ఆసుపత్రి నుంచి వచ్చింది. రాముడు 10ంటికొచ్చి భోంచేసి పక్కపరుచుకున్నవాడు మహి కాలేజీ నుంచొచ్చి లేపేదాకా లేవలేదు. బావని లేపి కాఫీ ఇచ్చి పెరుమాళ్ళు భార్య సంగతి చెప్పింది. రాముడు మామూలుగా వింటున్నాడు. బావ టూర్ నుంచి వచ్చాక ఇంట్లో జరిగిన విషయాలు, కాలేజీ విషయాలు చెబుతుంటుంది మహి. రాముడు ఆ కబుర్లన్నీ వింటుంటాడు. 2 రోజులకే వస్తానన్న వాడివి 4 రోజులు చేశావేం అడిగింది మహి. మన చేతుల్లో ఏముంది, ముందు 2 రోజులన్నాడు. ఆ పైన మా కంపెనీకి ఫోన్ చేశారు. వాళ్ళదేం పోయింది, రోజుకి 500 చేతిలో పడతాయి. పోరా అన్నారు, వెళ్ళాను అన్నాడు రాముడు. అంత డబ్బు ఎలా వస్తుందో? సంపాదిస్తే సరి. బాగా బ్లాక్ మనీ మూలుగుతోంది. డబ్బు కష్టం మనలాంటి వాళ్ళకి గాని, వాళ్ళకేముంది, కట్టలు కట్టలు ఖర్చు పెడుతుంటారు. బావా, నీకిలా డ్రైవ్ చేస్తుంటే విసుగ్గా ఉండదా? మన వృత్తి అనుకున్నప్పుడు విసుగుపడి లాభమేమిటి? రేపు ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ పోస్ట్ వస్తే విసుగ్గా ఉంటుందంటారా అడిగాడు రాముడు. అది వేరు అంది మహి ఎలా చెప్పాలో అర్థం కాక. తలుపు కొట్టిన చప్పుడైంది. గుమ్మంలో సుందరం. రండి రండి, మా బావని మీరు చూడలేదు కదూ ఉత్సాహంగా ఆహ్వానించింది మహి. ఇప్పుడు కాదండి, ఆసుపత్రికి వెళుతున్నాను, ఈ బియ్యమిచ్చి వెళదామని. ఆగిపోయాడు గుమ్మంలోనే సుందరం. అలాగే వండుంచుతాను, ఇచ్చి వెళ్ళండి, ఈసారి తప్పకుండా లోపలికి రావాలి అంది మహి. రాముడు పక్కనున్న చొక్కా అందుకుంటూ ఎవరా అబ్బాయి అడిగాడు సాధారణంగా. పెరుమాళ్ళు బావమరిది. ఎంఈఎస్లో పనిచేస్తున్నాడు. బిఏ పాస్ అయ్యాడట. పాపం పిల్లలనంతా అతనే చూసుకుంటున్నాడు.
రైలులాగా ఆరుగురు పిల్లల్ని నడిపించుకుంటూ వస్తుంటే భలే తమాషాగా ఉంటుంది. నవ్వుతూ చెబుతోంది మహి. రాముడు నిశ్శబ్దంగా దాని వంక చూస్తున్నాడు. కొత్త వ్యక్తిని చూసినట్టు రెప్ప వేయకుండా చూస్తున్నాడు. నవ్వుతున్న దాని కళ్ళల్లోని వెలుగు, నిగనిగలాడుతున్న ఆ చెంపల్లోని మెరుపు చూస్తున్నాడు. బావా, అతనికి వండుకోవడం రాదు. పాలు పెరుగవలేదు అంటాడు. ఎలా అవుతాయి? మజ్జిగ చుక్క వెయ్యాలి కదా. చాలా మొహమాటస్తుడు చెబుతోంది మహి. ఆహా, అలాగా అన్నాడు రాముడు పొడిగా. నువ్వు స్ట్రైక్ రోజుని ఎంతకీ రాకపోతే వెతుకురమ్మని ఇతన్ని పంపాం. ఆ చీకట్లో సైకిల్ హైర్కి తీసుకెళ్ళాడు. కొడంబాకం దాకా వెళ్ళి వెతుకునొచ్చాడు. నాకు చెప్పలేదే? నువ్వు ఇంటికొచ్చిన సంతోషంలో ఆ విషయం మర్చిపోయాను. అసలు ఆ మర్నాడు థ్యాంక్స్ చెప్పాలనుకున్నది కూడా మర్చిపోయాను. ఆ తర్వాత వారం రోజులకు గాని థ్యాంక్స్ చెప్పలేదు. ఎలా చెప్పావు? బస్టాప్లో కనిపిస్తుంటాడు. అతను ప్యారిస్ బ్రాంచి పనిచేస్తున్నాడు అంది మహి. రాముడు ఆ విషయం మరిచి మరో కబుర్లు మొదలుపెట్టాడు. మనసులో ఎక్కడో కలుక్కుమని గుచ్చుకుంటూ ఉంది. సుందరం బిఏ చదువుకున్నాడు అన్న మాట మాటిమాటికి జ్ఞాపకం వస్తోంది. తను ఎంత సంపాదించినా స్కూల్ ఫైనల్ కూడా చదవలేదు. ఈ సుందరం బిఏ పాస్ అయ్యాడు. పెరుమాళ్ళు భార్యని 15 రోజులకింటికి తీసుకొచ్చాడు. ఆమెకు మళ్లీ కాన్పు రాకుండా ఆపరేషన్ చేశారు. మళ్లీ మామూలు రొటేషన్లో పడిపోయింది. మహీకి కాలేజీ, ఇల్లు, చదువు, మధ్య మధ్య సావిత్రింటికి వెళ్లి వస్తూ ఉండడం. సావిత్రింట్లో మునుపటి సరదా, పూర్వం ఉండే ఆప్యాయత సన్నగిల్లిపోతున్నాయి. సావిత్రి విచారంగా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నదాల్లా ఉంటోంది. వాళ్ళమ్మగారు సరే సరే, ఆవిడ కనిపించలేదు. మహి, నా చదువు సాగేటట్టు లేదోయ్ అంది ఒక రోజున సావిత్రి. అదేంటి? అందరికీ మీ బావలాంటి వాళ్ళు దొరకరు. మా అన్నయ్యకి నా చదువు ఇష్టం లేదనుకుంటా. అదెట్లా? నువ్వు చదువెలాపుతావు? కాలేజీకి వెళ్లకుండా ఉంటే దానంతట అదే ఆగిపోతుంది. తర్వాత ఉద్యోగ ప్రయత్నం. మీ అమ్మగారు పెళ్ళికొడుకు రెడీగా ఉన్నారన్నారు అడిగింది మహి. అది మా నాన్న బ్రతికున్నప్పటి మాట. ఇప్పుడు ఆశలేం పెట్టుకోకూడదు. మరి బ్యాంకులో చేరతావా? నాకు ఆ అవకాశం కూడా లేదు. ఎందుకో తెలుసా? ఆ జాబ్కి మా అన్నయ్య ప్రయత్నిస్తున్నాడు అంది సావిత్రి. ఆ అమ్మాయి 2 కళ్ళు వర్షాకాలపు చెరువుల్లా ఉన్నాయి. కన్నీళ్లని బలవంతంగా ఆపుకుంటోంది. మీ అన్నగారికిస్తే మటుకు నీకివ్వకూడదా? ఇవ్వరట. ఒక కుటుంబంలో ఒకళ్ళకే ఇస్తారు. అంతవరకే యూనియన్ బాధ్యత అంది సావిత్రి. మహికి అయోమయంగా ఉంది. సావిత్రి, నువ్వు చదువు మండం బాగాలేదు అంది మహి. నాకు బాగాలేదు. మహా అయితే ఈ ఏడాది లాక్కొస్తాను. దానివల్ల ప్రయోజనం? ఒక ఏడాది చదివినా, 2 ఏళ్లు చదివినా నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పీయూసీ మట్టుకే. అందుకని ఇప్పుడే మానేస్తాను. మానేసి టైప్ ఇన్స్టిట్యూట్లో చేరతాను అంది సావిత్రి. మా బావతో చెబుతాను అంది మహి. ఇంకా ఏమనాలో తెలియక. మీ బావేం గవర్నరా, చీఫ్ మినిస్టరా? ఏం చేస్తాడో చెప్పు. ఏం చేయలేకపోవచ్చు, కానీ సలహా చెబుతాడు. ఎక్కడన్నా పోస్టు ఖాళీ ఉందేమో కనుక్కుంటాడు. సావిత్రి, నువ్వు చదువు మానుకోవడం బాగలేదు. నాకు మట్టుకు బాగుందా? విసుక్కుంటున్నట్టుగా ఉంది సావిత్రి కంఠం. ఆ తర్వాత సావిత్రి విషయం బావ దగ్గర చెప్పింది మహి. రాముడు అంతా విన్నాడు. అయ్యో పాపం అని జాలి చూపించాడు. మహి, నాకెవరు తెలిసే టాక్సీ తోలుకునేవాణ్ణి అన్నాడు సావిత్రికి ఉద్యోగం చూసి పెట్టమంటే. మీ కంపెనీలో? చచ్చా, అక్కడ ఆడపిల్లలు పనిచేయలేరు. మా డ్రైవర్లు మహా రఫ్గా ఉంటారు. అందుకని మగ క్లర్కులే ఉంటారు అన్నాడు రాముడు. అయితే సావిత్రికి ఉద్యోగం అనుకోని చోటు నుంచి పెద్ద ప్రయత్నం లేకుండానే వచ్చింది. ఒక రోజున బస్టాప్లో నిల్చున్నప్పుడు మహి అడిగింది సుందరాన్ని. మీ ఐఎంఈఎస్లో జాబ్ దొరుకుతుందా అని. లీవ్ వేకెన్సీ పోస్టులుంటాయి. ఆమెని అప్లై చేయమనండి. వీలైనంత వరకు ప్రయత్నిస్తాను. అయితే 1-2 నెలల కంటే ఉండదు. టెంపరరీ బేసిస్లో దొరకచ్చు అన్నాడు సుందరం. నెల్లాళ్ళకి సావిత్రికి 2 నెలల లీవ్ వేకెన్సీలో ఉద్యోగం దొరికింది. బావా, మా సావిత్రికి ఉద్యోగం దొరికింది. సుందరం రికమెండ్ చేశారు అంది మహి చాలా ఉత్సాహంగా. చాలా సంతోషం అన్నాడు రాముడు. అతని కంఠంలో ఉత్సాహం లేదు. అయితే మహి ఇది గమనించలేదు. పుట్టిన తర్వాత తాను ఎన్నాళ్లకో ఘనకార్యం చేశానని సంతోషపడింది. ఆ సంతోషం ఎన్ని రోజులో నిలవలేదు. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమా గురించి ఆలోచిస్తూ వస్తోంది మహి. తను పీయూసీలో ఉండగా ఆ సినిమా వచ్చింది. అప్పటికే బావని ఇంగ్లీషు సినిమాకి తీసుకెళ్లమని అడిగే ధైర్యం రాలేదు మహికి. ఈ మధ్యనే అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి ఇంగ్లీషు మూవీలకు వెళుతున్నారు. బావ టెర్రీకాటు ప్యాంటు వేసుకుని, సన్న చెక్స్ షర్టు వేసుకుని పక్కన నడుస్తుంటే మహికి చాలా గర్వంగా ఉంటుంది. బావ పొడుగ్గా పెద్ద ఆఫీసర్లాగా దర్జాగా ఉంటాడు.
ఎప్పుడు ఫస్ట్ క్లాస్కే టికెట్లు కొంటాడు. ఇంటర్వెల్లో తను కోన్ ఐస్ క్రీం తప్పకుండా తింటుంది. ఈ మధ్య తనకి దగ్గు, ఆయాసం రావడం లేదు. పూర్తిగా తగ్గిపోయాయి. అందుకనే అడిగినప్పుడల్లా బావ ఐస్ క్రీం కొంటున్నాడు. ఈరోజు ఎలాగైనా సరే వెళ్ళాలి. ఆ సినిమా రెండోసారి వచ్చినా చూడకపోతే తన జన్మెందుకు? చాలా చాలా బాగుంటుందట. ఉత్సాహంగా నడుస్తూ తన గదిలోకొచ్చింది. తలుపు మీద కొట్టబోయి ఆగిపోయింది మహి. లోపల నుంచి బావ కేకలు, అత్త మాటలు వినిపిస్తున్నాయి. నీ వల్ల ఇలా తయారైంది, బావ గట్టిగా అంటున్నాడు. మహి ఉత్సాహమంతా నీరు కారిపోయింది. ఎవరిని గురించి? బహుశా తన గురించి అయి ఉంటుంది. అత్త అనాల్సిన మాటలు బావంటున్నాడు. ఎందుకు? ఎందుకు? ఏం జరిగింది? మహి భయం భయంగా తలుపు తట్టింది. తలుపు తెరుచుకుంది. బావ ప్రళయకాల రుద్రుళ్లా నడుం మీద రెండు చేతులు పెట్టుకుని తలుపుకి అడ్డంగా నిల్చున్నాడు. కళ్ళు నిప్పులు కొక్కుతున్నాయి. లోపలికి రానీరా, గుమ్మలోనే పట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది? అంది అత్త. వస్తుంది, రాకేం చేస్తుంది? రావే, లోపలికి రా. చేయి పట్టుకుని గుంజి దడాలన తలుపు గడియ పెట్టాడు బావ. మహి మతిపోయిందాల్లా నిల్చుండిపోయింది. నోట్లోంచి మాట రావడం లేదు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతోంది? అడిగాడు బావ. ఏంటి? తెలియనట్టు మాట్లాడుకు, నిజం చెప్పు. ఎప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య ఉత్తరాలు నడుస్తున్నాయి? ఎవరి మధ్య? ఏంటి నువ్వు అంటోంది? మహీకాంఠం నూతిలో నుంచిలా వస్తోంది. దాని గొంతు తడారిపోయింది. నాలికతో పెదిమల్ని తడుపుకుంటోంది. మహి, నా సంగతి నీకు తెలుసు. నాకు అబద్ధాలంటే అసహ్యం. అతనంటే నీకు ఇష్టమా? నీకు చదువుకోవాలని లేదా? ఎవరు? నాకు చదువుకోవాలని లేదని నీకెవరు చెప్పారు? ఎవరు చెబితే ఏంలే, నీకు చదువుకోవాలని లేదా? ఆ మాట నువ్వు అడుగుతున్నావా? ఎదురు ప్రశ్నించింది మహి. రాముడు క్షణం పాటు కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు మరదల వంక చూశాడు. హృదయంలో దాచుకుంటున్న అసూయ, జలసి, ఆశాభావం అన్నీ ఓ కుమ్మడిగా పొంగి బయటకొచ్చాయి. నిన్ను ఐఏఎస్ చెయ్యాలని, అందరూ నిన్ను చూసి ఏడ్చిపోవాలని అనుకున్నాను. ఓడిపోయిన వాడి కంఠంలా ఉంది. ఏం చదువుకోవడం లేదా? చదువుకోనని అన్నానా? ఆ విషయం సూటిగా చెబితే ఆనందించుండేవాణ్ణి. ఇంత చదివించింది నువ్వు అబద్ధాలు చెప్పేందుకు కాదు. నేను అబద్ధాలు చెప్పానా? నీతోనా? అడిగింది మహి. నీకు ఆ అబ్బాయి మీద ఇష్టం ఉంటే? ఆగాడు రాముడు. బావా, నీకు పిచ్చి పట్టిందా? నాకు అబ్బాయిలు లేరు, ఇష్టమైన వాళ్ళు ఎవరూ లేరు. నీకా మాత్రం తెలీదా? తెలుసునని అనుకున్నాను. మా మహికి చదువు తప్ప ఏమీ అక్కర్లేదనుకున్నాను. ఒక్క చదువు తప్ప నాకు ఏమీ అక్కర్లేదనుకున్నావా? నిజంగానా? అడిగింది మహి. దానికెంత కోపంలోనూ ఈ భావం చూస్తే మొదటిసారి తమాషాగా అనిపిస్తోంది. అయితే నీకిష్టమయ్యే ఇంత దాకా రానిచ్చావు, అవునా? ఏంటి రానిచ్చింది? ఇదేంటి, నీకు తెలియకుండా ఇంత దాకా వచ్చిందా? తీక్షణంగా అడుగుతున్నాడు రాముడు. మహి చెయ్యి వదలకుండా గుంజి మరీ అడుగుతున్నాడు. చెయ్యి వదులు, అంది మహి. అంత మాట అనేదనివయ్యావా? మెలిపెడుతున్నాడు చేతిని. బావా, బావా, నొప్పి, చెయ్యి వదులు. ఈ సంగతేదో నిజం బయటపడేదాకా వదలను. ఆ రోజునే అనుకున్నాను. ఏ రోజున? ఒకరోజేంటి? ఎన్నాళ్ళ నుంచే ఉత్తరాలు రాస్తున్నావు? నేనా? ఎవరికి? అడిగింది మహి ఆశ్చర్యంగా. తను ఎవరికి ఉత్తరాలు రాస్తోంది? తనకి ఎవరున్నారు? అమ్మా, నాన్న లేరు, స్నేహితులు లేరు. నాకెవరున్నారు బావా ఉత్తరాలు రాయడానికి, అందుకోవడానికి? నాకెవరూ లేరు, అంది మహి. నీళ్లు కళ్ళ నిండుగా ఉన్నాయి. నీకెవరూ లేరా? చెయ్యి వదిలేసి నమ్మలేనట్లుగా అడిగాడు రాముడు. మహి ముంజేతిని గట్టిగా రుద్దుకుంటోంది. రాముడి వేళ్లు ఎర్రగా గుర్తులు తెస్తున్నాయి. అంత గట్టిగా పట్టుకున్నాడు. చేతిలో కాగితంతో అలాగే నిల్చుండి మహి వంక మరోసారి చూశాడు. నాకెవరూ లేరు, నాకెవరూ లేరు అని మహి అన్న మాటలు వాడి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. మహీకి తాము ఏమీ కారు. తను తల్లి ఏమీ కారు. మహీకి తను తప్ప ఎవరూ లేరు. దానిపై తనకి సర్వహక్కులు ఉన్నాయన్న మాట నిజం కాదా? అమ్మా, మహేశ్వరికి కాఫీ ఇయ్యి, అన్నాడు రాముడు. మహి దెబ్బతిన్నట్లు చూసింది. బావ తనని మహేశ్వరి అని పిలుస్తున్నాడు. ఏనాడు ఏమే అని మహి అని తప్ప పిలవని బావ మహేశ్వరి అని పిలుస్తున్నాడు. పరాయి వాళ్ళు పిలిచినట్టు. పూర్తి పేరుతో కొత్తవాళ్లా పిలుస్తున్నాడు. రాముడు కిటికీలోంచి దూరానున్న సముద్రం వైపు చూస్తున్నాడు. వీపు తప్ప మహీకి బావముఖం కనిపించడం లేదు. వెడల్పుగా దృఢంగా ఉన్న వీపు ఇంచుమించు ఆ చిన్న కిటికీనంతా కప్పేస్తోంది. ఆ వీపు మీద తనని ఎన్నిసార్లు ఉప్పు మూటలా వేసుకున్నాడో, ఎన్నిసార్లు తన గుర్రంలా స్వారీ చేసింది, ఆ భుజం మీద కూర్చోబెట్టుకుని ఎన్నిసార్లు తిప్పేవాడట. తన బాల్యమంతా ఆ భుజాల మీదనే గడిచిందట. బావా, కాఫీ తాగావా? అడిగింది మహి. రాముడు జవాబు చెప్పలేదు. అలాగే నిల్చునున్నాడు, అలా విగ్రహంలా. అత్త, బావ కాఫీ తాగాడా? అడిగింది. ఎక్కడే, మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి కోతిలా చిందులు తొక్కుతున్నాడు. అన్నం తిన్నాడా? లేదమ్మా, ఒకటే రుసరుసలు.
అంది బంగారమ్మ. మహి కాఫీ గ్లాసు నేల మీద పెట్టేసింది. ఆ గ్లాసు నేల మీద పెడుతుంటే చిన్నగా శబ్దమైంది. రాముడు వెనుతిరగలేదు. మహి 4 అడుగులు ముందుకు వేసింది. బావ వీపు మీద చేతులు వేసి తన వైపుకి తిప్పుకోవాలనుంది. చిన్నప్పుడులాగా భుజం మీద గెడ్డంతో నొక్కాలనుంది. తన గెడ్డం కత్తిలా కోసుకుంటూ ఉంటుందని కేకలేసేవాడు బావ. కాని ఈనాడు అంత స్వతంత్రంగా వెళ్ళలేకుండా ఉంది. భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకుంటే వెనక అత్తుంది. అత్త చూసి ఏమనుకుంటుందో? బావ విదిలించి కొడితే? బావా! పిలిచింది మహి. అట్నుంచి జవాబు లేదు. కాలేజీ నుంచి ఆకలితో వచ్చాను. నువ్వేమో అన్నం కూడా తినలేదట. కాఫీ కూడా తాగవా? బదులు లేదు. నేనేం చేశానో చెప్పు. నీకెందుకంత కోపమొచ్చింది? తప్పు చేస్తే కొట్టు తిట్టు. ఏం చేశాను చెప్పు? 2 భుజాలు పట్టుకుని ఏడుపు కంఠంతో అడుగుతోంది మహి. నాకు కోపమొస్తే నీకేం పోయింది? నాకు కాకపోతే నీకు పోయిందా? రాముడు గిరుక్కున తిరిగాడు. ఈ మహి మాటలు కొత్తగా ఉన్నాయి. ఈ మహి తనని చూసి భయపడ్డం లేదు. వేళకోళం చేస్తోందా? లక్ష్య పెట్టడం లేదా? నీకు పొగరెక్కింది. కళ్ళు నెత్తుకొచ్చాయి అన్నాడు పొళ్ళు బిగించి. ముందు కాఫీ తాగు అంది గ్లాసు చేతికి అందిస్తూ. రాముడు చేత్తో ఒక్క విదిలింపు విదిలించాడు. కాఫీ గ్లాసు కింద పడింది. కాఫీ నేల మీద పడి కాలవలా గబగబా పాకుతోంది. మహి పుస్తకాల పెట్టివైపుగా నేల పల్లంగా ఉంటుంది. పెట్టి కిందకి కాఫీ పోతుందేమోనని రాముడు పక్క దండం మీదున్న లుంగి ఆ కాఫీ మడుగు మీద వేశాడు. ఇంత కోపంలోనూ తన పుస్తకాలు పాడైపోతాయేమోనని అక్కర. బావా, నా మాటలకి నీకు కష్టం తోచింది కదూ? అడిగింది మహి చాలా నెమ్మదిగా. రాముడు మాట్లాడలేదు. కళ్ళెత్తి మహి వంక సూటిగా చూశాడు. ఆ కళ్ళు నల్లగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఏదో పిరికితనం కనిపించింది మహికి. నాకెవరూ లేరని అన్నాననే కదూ నీకు కోపమొచ్చింది? కోపం అందుకు రాలేదు. దేనికి? ఏం జరిగిందో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నిజంగా నీకేం తెలీదా? నా మాట మీద నీకు నమ్మకం లేదా? అడిగింది మహి. దాని కళ్ళు స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి. వాటిలో పిరికితనం లేదు. అబద్ధమాడుతున్నానన్న భయం లేదు. నిర్భయంగా చూస్తోంది మహి. ఈ ఉత్తరం ఎలా వచ్చింది? అకారణంగా ఇటువంటి ఉత్తరం వస్తుందా? మొహం మీదకి విసిరి కొట్టాడు రాముడు. అది సుందరం ఉత్తరం. మహి నిర్ఘాంతపోయింది. దానికి నిజంగానే భయంగా ఉంది. కాలేజీ నుంచి ఇంటర్వ్యూ కార్డులు తప్ప తనకి ఇంతవరకు ఎవరూ ఉత్తరం రాయలేదు. మహి వణుకుతున్న చేతులతో ఉత్తరం విప్పి చదవడం మొదలుపెట్టింది. రాముడు దాని వంక రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతడి కళ్ళు మహి దేహాన్ని చీల్చుకుని సూటిగా హృదయాన్ని తాకి చూస్తున్నాయి. తీక్షణమైన తన కళ్ళతో ఆ పిల్ల మనసులో ఏముందో వెతికి పట్టుకోవాలని, హృదయపు లోతుల్లో నిగూఢమై ఉన్న నిజాన్ని వెతికి పట్టుకోవాలి అన్నట్టు చూస్తున్నాడు కన్నార్పకుండా. అది మహి అందుకున్న తొలి ప్రేమలేఖ. ప్రేమలేఖ అనే కంటే పెళ్లి చేసుకుంటానని ఒక యువకుడు రాసిన హృదయ వేదన. మహి చెక్కిళ్ళు కెంపు వర్ణం దాలుస్తున్నాయి. కళ్ళు ఇబ్బందిగా ఉత్తరంలోని ఆ అక్షరాల వెంట పొరుగెడుతున్నాయి. ఉత్తరం పూర్తి చేసి దూరంగా విసిరింది. రాముడు రెప్పవాల్చాడు. మహి తలెత్తి బావవంక సూటిగా చూడలేకుండా ఉంది. ఏదో సిగ్గుగా భయంగా ఉంది. బావా, అతను అలాంటి ఉత్తరం రాస్తాడని నేను అనుకోలేదు అంది రాముడికి దగ్గరగా జరుగుతూ. రాముడు పలకలేదు. శిలలా నిల్చుండిపోయాడు. పాపం అతనేం చేయకు, పిలిచి అడగకు, తెలియక రాసుంటాడు అంది మహి. బావ 2 భుజాల మీద చేతులు వేసి వంటింట్లో ఉన్న అత్త సంగతి మర్చిపోయింది. భుజాల మీద చేతులు అలానే ఉన్నాయి. బావ కళ్ళలోకి సూటిగా చూస్తూ అందుకా ఇంత కోపమొచ్చింది అడిగింది. ఆ కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. ఆ అబ్బాయితో మాటలు పెట్టుకోకు. ఇంకొకసారి ఇలాంటిది జరిగిందా ఊరుకోను అన్నాడు రాముడు. బావా, అతన్ని కేకలేస్తావా అడిగింది మహి. పిలిచి 4 చివాట్లేస్తే జలుబు వదిలిపోతుంది. వద్దు, చాలా భయస్తుడు. ఇంకెప్పుడు మాట్లాడను. ఆ ఉత్తరం చించి పారేయ్ అంది మహి. సుందరాన్ని బావ అబ్బాయి అని సంబోధించడం మహికి నవ్వుగా ఉంది. ఆ సుందరం చిన్నపిల్లవాడా? బావ సుందరానికంటే ఓ 4 ఏళ్లు పెద్దవాడవచ్చు. ఇంతలోనే తనేదో ముసలివాడైనట్టు మాట్లాడుతున్నాడు. ఆ సుందరం రోజూ కనిపిస్తూ సూటిగా చెప్పే ధైర్యం లేక ఉత్తరం రాసి పడేశాడు. మహికి మగవాళ్ల మనస్తత్వం అర్థం కావడం లేదు. సుందరం కంటికి వివాహయోగ్యంగా కనిపించిన తను బావ కంటికి అలా ఎలా కనిపించడం లేదో. ఎంతకీ తన చదువు తప్ప బావకి మరో దృష్టి లేదా? ఈ బావ మనస్తత్వం అంతుపట్టడం లేదు. తన వంక రోడ్డు మీద పోయే యువకులు కూడా చూడొద్దు అంటాడు. తను ఎవరితోనూ మాట్లాడకూడదు అంటాడు. చదువు తప్ప ఇంక ఏమీ అక్కర్లేదు అంటాడు. తనకి చదువే కాదు, ఇంకా చాలా కావాలి. స్నేహితులు కావాలి. సరదాగా కబుర్లు చెప్పే బావ కావాలి.
అందరి ఆడవాళ్లలాగానే పెళ్లి, భర్త, పిల్లలు కావాలి. ఇవన్నీ బావకు అర్థం కాదా? బావ తనలా ఆలోచించడా? చదువు లేనంత మాత్రాన ఆశలుండవా, కోరికలుండవా? ఆలోచించే మెదడుందిగా. ఎంతమంది టూరిస్టుల్ని, ఎక్కువ భాగం స్త్రీలనే రోజులకు రోజులు టాక్సీల్లో తిప్పే బావకి వాళ్ళెవరితో సరదాగా కబుర్లు చెప్పాలని అనిపించదా? వాళ్లతో కూడా ఇంత రఫ్గానూ ఉంటాడా? ఈ ప్రశ్నలే తిరిగి తిరిగి వేసుకుని జవాబులు దొరక్క నిద్రలోకి జారుకుంది మహి. బావా, మనం ఇంగ్లీషు డైలీ తెప్పించుకుందాం అని అడిగింది మహి ఎంకామ్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చాక. ప్రపంచం గురించి తెలుసుకోవాలని, చదువు పుస్తకాలే కాక ప్రపంచంలో చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయని బోధపడడం మొదలుపెట్టింది. యూనివర్సిటీలో స్టూడెంట్స్ మామూలు గ్రాడ్యుయేట్ల కంటే చాలా విషయాలు తెలుసుకుంటారని, ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా స్నేహంగా ఉంటారని బోధపడుతోంది. మగపిల్లలు తనని కేవలం ఆడపిల్లలా కాక తోటి స్టూడెంట్గా గౌరవించి మర్యాదగా మాట్లాడడం కొత్తగా ఉంది మహికి. అలాగే, పేపర్ పిల్లాడికి చెబుతాను అన్నాడు బావ. రాముడు తమిళ పేపర్ చదవడం అలవాటు చేసుకున్నాడు. సినిమా పత్రికలు, వారపత్రికలు కూడా చదువుతుంటాడు. మహి ఈ పత్రికలు చదవదు. ఈ పత్రికల్లో పడే కథలు దానికి నచ్చవు. మహి రోజు హిందూ చదువుతుంటే రాముడికి గర్వంగా ఉండేది. ఇవాళ వార్తలేమిటి అడిగాడు. రేడియోలో న్యూస్ వినలేదా అడిగింది మహి. విన్నాననుకో, నువ్వు చెబితే ఆగిపోయాడు. ఇదిగో నువ్వే చదువుకో అంది మహి పేపరు బావవైపుగా విసిరి. రాముడు ఒక్క క్షణం గాయపడ్డట్టు చూశాడు. మహి ఆ చూపు గమనించినట్లు ఊరుకుంది. బావ ఇంగ్లీష్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. కేవలం టూరిస్టు గైడులా మద్రాసులోని సినిమాలు మట్టుకే చదివి ఎందుకు ఊరుకోవాలి? ఈ పాటి ఇంగ్లీషు జ్ఞానం ఉండి కూడా ఎందుకు ఇంప్రూవ్ చేసుకోడు? బావ కళ్ళలోకి సవాల్ చేస్తున్నట్లు చూసింది మహి. రాముడు పేపరు విసిరి కొట్టలేదు. చదివేందుకు ప్రయత్నిస్తున్నాడు. మహితో పాటు ఎంకామ్ చదువుతున్న వాళ్ళు 15 మంది దాకా ఉన్నారు. ఇందులో 10 మంది దాకా ఆడపిల్లలున్నారు. మెజారిటీ ఆడపిల్లలు అవడం చేత మగపిల్లలు కొంచెం తగ్గుండేవారు. కాలేజీలో చదివే మగపిల్లలు రౌడీలుగా ఉంటారని, ఆడపిల్లల్ని ఏడిపిస్తారని మహి అనేక కథలు వింది. ఆ కథలు ఎంత అబద్ధమో యూనివర్సిటీకి వచ్చాక గాని తెలియలేదు. మగపిల్లలు ఎస్ మహేశ్వరి అంటూ అతి మర్యాదగా బహువచనంతో పిలిచేవారు తప్ప టీజింగ్గా మాట్లాడేవారు కాదు. స్లమ్ క్లియరెన్స్ బ్లాకులో ఉన్న మగపిల్లలకి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి మధ్య ఎంత తేడా అని ఆశ్చర్యపోతుండేది. 10-12 ఏళ్ల నుంచే ఆడపిల్లల్ని చూసి ఏడిపించడం, విజిల్స్ వేయడం హీరోయిజంగా భావిస్తూ ఉండే తమ పరిసరాలకి, ఈ యూనివర్సిటీ పరిసరాలకి మధ్యనున్న వ్యత్యాసం చూసి మహి ఎప్పుడు ఈ స్లమ్స్ నుంచి వెళ్ళిపోతామా, ఎప్పుడు ఈ పరిసరాల నుంచి విముక్తి కలుగుతుందా అని తాతాలాడిపోతుండేది. ఎంకామ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే మహి ఉద్యోగం చేయాలనే నిశ్చయానికి వచ్చింది. బావతో చెబితే పడనివ్వడని మనసులో ఆలోచన పైకి చెప్పలేదు. స్టేట్ బ్యాంక్ వారు ఆఫీసర్స్ కావాలని అడ్వర్టైజ్ చేసినప్పుడు మహి ఎవరికి, ఆఖరికి బావ కూడా చెప్పకుండా అప్లై చేసి ఎంకామ్ 2వ సంవత్సరంలో జూలై ఆగస్టుల్లోని రిటర్న్ టెస్ట్ కూడా రాసింది. ఈ విషయం రాముడికి చెప్పలేదు. ఆ టెస్టులో మహి పాస్ అయింది. దాని నెంబరు నవంబర్ నెలలో పేపర్లో వచ్చింది. ఆ నెంబరు చూస్తున్నప్పుడు మహీకి భయంగా, గిల్టీగా ఫీల్ అయింది. పక్కన బావ కూర్చునున్నాడు. తను మద్రాసు సెంటర్లోనే పరీక్ష రాసింది, పాస్ అయింది. బావకి తెలియకుండా తాను ఇన్ని పనులు చేసింది. బావకి కోపం వస్తుందా? బావా, నేను పాస్ అయ్యాను అంది మహి విజయోత్సాహం పట్టలేక. పరీక్షలు రాయకుండా పాస్ ఏమిటి? నవ్వుతూ అడిగాడు రాముడు. స్టేట్ బ్యాంక్ ప్రొబిషనరీ ఆఫీసర్స్ ఎంట్రన్స్ టెస్టుకు వెళ్ళాను. నువ్వా? ఎప్పుడు? మొన్ననే, ఆగస్టులో. నాకు చెప్పలేదేం? బావ ముఖం కోపంతో ఎర్రబడుతోంది. ఊరికే మా స్టూడెంట్లో 2-3 వెళుతుంటే నేను సరదాకు వెళ్ళాను. పాస్ అవుతానని అనుకున్నానా? నువ్వింతవరకు పరీక్షకు వెళ్ళి తప్పడం ఉందా? నువ్వు ఎవరివి? నా మరదలవే. ఎన్ని మార్కులొచ్చాయి? అవేం ఉండవు. ఈ రిటర్న్ టెస్ట్లో పాస్ అవుతే ఇంటర్వ్యూకి పిలుస్తారు. అందులో బాగా చేస్తే ప్రొబిషన్ ఆఫీసర్గా తీసుకుంటారు. నీకెందుకు ఇవన్నీ? ఐఏఎస్ నువ్వు చదవాల్సిన పరీక్ష. యూనివర్సిటీ పరీక్షలు అయిపోగానే ఎంట్రన్స్ కూర్చో. అది నీ పని అన్నాడు రాముడు. మహి జవాబు చెప్పలేదు. ఆ తర్వాత మహి ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఓరల్ పరీక్ష, ఇంటర్వ్యూలో కూడా బాగా చేసింది. మహి ఎంకామ్ పాస్ అవడము, స్టేట్ బ్యాంకులో జూనియర్ ప్రొబిషన్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ రావడము ఒక నెల్లాళ్ళు తేడాలో జరిగింది. ఎంకామ్లో మహి యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చినప్పుడు రాముడు కొండంత సంబరపడిపోయాడు. ఆ వారం తిరుపతి ట్రిప్పుకి వెళ్లకుండా మద్రాసులోనే ఉండిపోయి మహిని ఊరంతా తిప్పాడు. చీర కొనిపెట్టాడు.
హోటల్కి తీసుకెళ్లి ఐస్ క్రీం పొట్టపట్టినంత తినమన్నాడు. ఇంకో కప్పు తిను, పిస్తా ఐస్ క్రీం బాగుంటుందే, తిను అని బలవంతం చేశాడు. అదేంటి బావా, నేనింకా చిన్నపిల్లని అనుకున్నావా? ఒక కప్పు తినేటప్పటికి మొహం మొత్తిపోయింది. ఇలా ఐస్ క్రీం తిన్నానంటే రోలింగ్లా అయిపోతాను అంది నవ్వుతూ. రాముడు ఈ కొత్త యువతి వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మహి చదువుకుంది, నాగరికురాలైంది, విజ్ఞానవతి అయింది, మాటలు నేర్చుకుంది. తనేమో ఇంకా ఆ చిన్ననాటి మహిలాగానే చూస్తున్నాడు. తన కంటికి ఎప్పుడూ చిన్ననాటి మహియే కనిపిస్తూ ఉంటుంది. బావా, నేనొకటి అడుగుతాను. అడగవే, నువ్వు ఏమడిగినా తెచ్చిపెడతాను. చెప్పు, ఏం కావాలి? నేను ఉద్యోగం చేస్తాను. నువ్వా? ఉద్యోగమా? నువ్వు ఐఏఎస్ చదవాలి, చిన్న చిన్న ఉద్యోగాలు చేయకూడదు. ఈ స్టేట్ బ్యాంక్ ఉద్యోగం చిన్నది కాదు, ఆఫీసర్ ర్యాంకు. ఒకవేళ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయితే నువ్వు కాదు అనకూడదు. ఎందుకు అనకూడదు? నువ్వు మామూలు ఉద్యోగాలు చేయడం నాకు ఇష్టం లేదు, కలెక్టరు కావాలి. మనం ఎక్కడుంటున్నాం? ఫోర్ షోర్ ఎస్టేట్లో. అక్కడ పరిసరాలు, ఆ మనుషులు, ముందు అక్కడి నుంచి బయటపడాలి. ఎన్నాళ్ళ నుంచి ఉండడం లేదు? నేనేమో కలెక్టర్ని కావాలంటావు, ఆ మురికెళ్లలోనే ఉండాలంటావు. అక్కడుండి ఇన్నాళ్ళు చదువుకోలేదా? చదువుకున్నాను. అవకాశం ఉన్నప్పుడు, ఉద్యోగం కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. సెలెక్ట్ గనకైతే ఆ జాబ్లో జాయిన్ అవుతాను. స్టార్టింగ్ 700 అంది మహి. రాముడు క్షణకాలం నమ్మలేనట్టు చూశాడు. నువ్వు ఎంతకీ ఐఏఎస్ అంటూ అటువైపు తప్పితే మరోవైపు చూడడం లేదు. ఈ బ్యాంకు జాబ్స్లో పైకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మనం మరొక చిన్న ఇంట్లోకి మారిపోదాం. చిన్న పిల్లవాడికి చెబుతున్నట్లు నచ్చ చెబుతోంది మహి. కానీ రాముడికి నచ్చడం లేదు. ఎంతైనా ఈ బ్యాంకు ఉద్యోగంలో మహి చేరడం రాముడికి తృప్తిగా లేదు. మహీని 6 నెలల పాటు పిల్లిని తిప్పినట్టు మద్రాసులోని అన్ని బ్రాంచీల్లోనూ తిప్పారు స్టేట్ బ్యాంక్ వాళ్ళు. ఉద్యోగంలో జాయిన్ అయ్యే రోజున అత్త చాలా సంతోషపడింది. మహీకి ముందు ముందు 1000 రూపాయల పైన జీతం వస్తుందన్న మాట విని అదేదో అపురూపమైన విషయంలా పొంగిపోయింది బంగారమ్మ. తాము మద్రాసు పొట్టపోసుకునేందుకు వచ్చారు. వచ్చిన కొత్తలో ఉండడానికి చోట్లేదు, చేసుకునేందుకు పని లేక అలల్లాడిపోయారు. పాచి పని చేసుకుని ఇళ్లలో పెట్టిన అన్నం నీళ్లలో పడేసి ఈ మహీకి పెట్టేది. ఆనాటి మహి ఇప్పుడు చదువుకుంది, ప్రయోజకురాలైంది. ఈ ఉద్యోగంలో చేరడం రాముడికి అంత ఇష్టం లేకపోయినా బంగారమ్మ మద్దతిచ్చింది. రాముడు అయిష్టంగానే మహిని జార్జి టౌన్ బ్రాంచికి తీసుకెళ్లాడు. అక్కడే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి.